15 నెలల పాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు నష్టపోయారు అన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీత. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి మహిళలు రకరకాల ప్రణాళికలు వేసుకున్నారు అన్నారు. సింహాచలం, తిరుపతి వెళ్లాలనుకునే మహిళలు మామూలు బస్సుల్లో ఎంత దూరం వెళ్లగలరు అని ప్రశ్నించారు. నాన్ స్టాప్ లగ్జరీ బస్సుల్లో కనెక్షన్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు. మహిళలను బస్సు సిబ్బంది అవమానించడం వంటి ఘటనలు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు వంగ గీత. ఎట్టకేలకు 15 నెలల తర్వాత ఉచిత బస్సు అనేది రోడ్డెక్కింది. పథకం అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరి శ్రీశక్తి స్కీమ్లో భాగంగా ఉచిత బస్సు మహిళలందరూ కూడా ఒక సంవత్సర కాలం నష్టపోయారు. అంటే 15 నెలలు వాళ్ళ ఉచిత ప్రయాణాన్ని నష్టపోవడం జరిగింది. వాళ్ళు ఎన్నో రకాలుగా ఎలక్షన్లో చెప్తే చాలా ప్రయాణాలు వేసుకున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చని, ఇది చేయొచ్చని. వాళ్ళకుండే పేదరికంలో వాళ్ళు చేయాలనుకున్నది చేద్దామని అనుకున్నారు. అయితే మొత్తానికి ఈరోజు ఆ రోజు ఈ నెల ఆ నెల అని చెప్పి నిన్నటికి చేయటం జరిగింది. అయితే ఇది ఇంకా మనం కనీసం మినిమం 6-10 రోజులు చూస్తే కానీ అసలు ఇది నడక ఎలా సాగుతుంది, ఉచిత ప్రయాణం ద్వారా ప్రజలు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేది మొత్తం వేచి చూడాల్సిన అవసరం ఉంది.